అవుడమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్యా, చాలా సంతోషంగా ఉంది. మహాత్మా గాంధీజీని గుర్తుపెట్టడానికి 2 hours పట్టింది. చూసారుగా మన యువత పరిస్థితి. మనం ఎటు పయనిస్తున్నాం? అభివృద్ధి వైపా, అంధకారం వైపా? గతం గతహ అని మన ఫ్రీడమ్ ఫైటర్స్ ని మర్చిపోదామా, గుర్తుపెట్టుకుందామా? ఇలాంటి పరిస్థితులకు దారి తీసే విద్యా వ్యవస్థలుంటే యువత మాత్రం ఏం చేయగలదని క్షమిద్దామా? బాధ్యతల్ని గుర్తు చేద్దామా? మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు సార్? మా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు. ఇలా అయితే మీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. నాకు ఒకటి అర్థమవుతుంది సార్, వి డిడ్ సంథింగ్ రాంగ్. దానికి మీకు కోపం వచ్చింది, అందుకే మీరు ఇలా పనిష్మెంట్ ఇస్తున్నారు. సార్ ప్లీజ్ సార్, మేము అరెస్ట్ చేయమని తెలిస్తే మా సాఫ్ట్వేర్ జాబ్ పోతుంది. ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేసి వదిలేండి సార్. సార్ అసలే మాకు ఉద్యోగం లేక చూస్తున్నాం సార్. మీరు మాపై ఇలా కేసులు పెడితే మా కెరీర్ పాడవుతుంది సార్. సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఓకే, మీ బాధ నాకు అర్థమైంది. మీకు చిన్న టెస్ట్ పెడతా. ఆ టెస్ట్ లో మీరు పాస్ అయ్యారనుకోండి, ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఫెయిల్ అయితే సెల్లో కూర్చోవాలి. ఆర్ యు రెడీ? ఓకే సార్. గోపాల్ గారు సార్, మీ కుడి ప్యాకెట్ లోంచి ఫోటోలు ఇవ్వండి. ఈ ఫోటోలో ఎవరున్నారో తెలుసా? తెలుసు సార్. మైకేల్ జాక్సన్ సార్. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా? మడోనా. ఈ ఫోటోలో అమ్మాయి సన్నీ లియోన్. ఈ అమ్మాయి తెలుసా? హంసనందిని. గోపాల్ గారు సార్. ఇప్పుడు మీ ఎడం ప్యాకెట్ లోంచి ఫోటోలు ఇవ్వండి. ఎవరో తెలుసా? తెలుసు సార్. ఎవరో తెలుసా? తెలుసు సార్. ఎవరో తెలుసా? తెలుసు సార్. టాలీవుడ్ లో సెక్స్ బాంబ్ అంటే ఎవరో చెప్పారు. హాలీవుడ్ లో ఐటమ్ గర్ల్ ఎవరో చెప్పారు. బాలీవుడ్ లో ఐటమ్ గర్ల్ ఎవరో చెప్పారు. దేశభక్తుల ఫోటోలు తెలియదురా మీకు? మన స్వతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళ ఫోటోలు తెలియదురా మీకు? మీరు మన దేశ పౌరులని చెప్పుకోవడానికి అసహ్యంతో కూడిన సిగ్గు వేస్తుంది, అసహ్యంతో కూడిన భయం వేస్తుందిరా. ఈ దేశభక్తుల్ని గూగుల్లో వెతకటం కాదు, కరెన్సీ నోట్ల మీద వెతకటం కాదు, మన గుండెల్లో పెట్టుకొని పూజించాలి. ఈ రోజు మీరు బతుకుతున్న బతుకు వాళ్ళు పెట్టిన భిక్ష. వాళ్ళు ప్రాణ త్యాగం చేస్తేనే మీరు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈ దేశంలో బతుకుతున్నారు, తిరుగుతున్నారు. మీ గురించి మీకు తెలియకపోయినా పర్వాలా, మీరు ఎవరికి పుట్టారో ఎవరికి తెలియకపోయినా పర్వాలా, కానీ భారతదేశం గురించి తెలుసుకోండి, త్యాగమూర్తుల గురించి తెలుసుకోండి, ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలుసుకోండి. అది మీ ధర్మం. ఎక్స్క్యూజ్ మీ. హలో, కెన్ ఐ స్పీక్ మిస్టర్ రఘు? ఎస్ సార్. మీరు అడ్మిట్ చేసిన పేషెంట్ సేఫ్, మీరు వచ్చి డిశ్చార్జ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే వస్తున్నా. గోపాల్ గారు సార్. వీళ్ళందరినీ లోపల పెట్టి కౌన్సిలింగ్ ఇవ్వండి. ఎస్ సార్. మేడం, టాబ్లెట్. హౌ ఆర్ యూ? ఫైన్ భయ్యా. అమ్మా, నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ళని నేను చచ్చినా వదిలిపెట్టను. నా లైఫ్లో ఒక్కసారే పెద్ద తప్పు చేస్తున్నా. ఆ నలుగురు మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ లైఫ్లో బయటికి రాకుండా నేను చేస్తా. నువ్వు నవ్వినా సరే నాకు ఇది సీరియస్ మ్యాటరు, సీరియస్ గానే తప్పు చేస్తా. చూడదు భయ్యా, మిలిటరీలోనే దేశభక్తి ఉంటుంది అనుకున్నాను, అదే యువతలో ఇంతలా ఉంటుందని ఊహించలేదు. ఇది భక్తి కాదు, భుక్తి. వాళ్ళ టీవీ ఛానల్ రేటింగ్ కోసం ఆడుతున్న గిమిక్స్ ఇది. కాబట్టి అలాంటి వాళ్ళని నేను వదలను. సార్, అమ్మా, డిశ్చార్జ్ కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ అయ్యాయి, ఇక మీరు తీసుకెళ్ళొచ్చు. చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మా, చిన్న రిక్వెస్ట్. చెప్పండి సార్. ఈయనకి ఎవరన్నా వచ్చి వివరాలు అడిగితే నాకేం తెలియదని చెప్పు. ఓకే సార్. ఫోన్ నెంబర్ అడిగితే ఇదిగో ఈ నెంబర్ చేయమని చెప్పు. ఓకే సార్. ఏంబా, వెళ్దామా? ముందు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఒకసారి వాళ్ళని చూసి వెళ్దాం. లేదు, ముందు హౌస్ కే. ప్లీజ్ భయ్యా, ప్లీజ్. అంతేనటవా? ఆ. ఓకే రా, నీ బాట కాదను రా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. శ్రీ శ్రీ మహాప్రసవం. అక్క, మగవాళ్ళు కూడా ప్రసవిస్తారా? అది ప్రసవం కాదురా, శ్రీ శ్రీ మహాప్రస్థానం. సారీ అక్క,
దీన్ని చదివి ఎగ్జామ్ రాయమంటారా ఏంటి? పదండి ముందుకు, పదండి మూసుకు. జావా .NET ఇలాంటి వాటి గురించి అడిగితే చెప్పగలం గానీ ఈ ప్రసవాలు ప్రసంగాలు మాకెందుకండి? ఎస్ బ్రో యు ఆర్ రైట్. వాట్ ఈస్ దిస్ మట్టి శాండ్ అండ్ ఆల్? ఈ మనుషుల గురించి మట్టి గురించి తెలిస్తేనే మన కెరియర్ వస్తుందా? ఏయ్ ముందు మీ టాపిక్స్ ఆపి ఇచ్చి చదవడానికి ట్రై చేయండి. ఇలాంటి విషయాలు ఎక్కువ మాట్లాడితే మా ఓడు ఎస్ఐ కంటే డేంజర్. సో మీరు సైలెంట్ గా చదువుకోండి. మా వాడు వైలెంట్ అయితే మీరు తట్టుకోలేరు. ఓకే? షటప్ ఓకే. ఏంటి ఎవరు చూసినా బెదిరిస్తున్నారు? గాంధీ గురించి తెలియకపోవడం తప్ప, ఎంఎస్ సుబ్బలక్ష్మి పాట వినకపోవడం తప్ప. జనరేషన్ మారింది, సో మనుషులు మారుతారు, మర్చిపోతారు. ఎందుకు ఈ చాదస్తం? మాకు ఇష్టం వచ్చినట్టు మేము బ్రతకడం తప్ప మాకు ఫ్రీడమ్ లేదా? మీకు స్వేచ్ఛ ఎక్కువైపోయే ఇలా వాగుతున్నారు. అయినా ఈ దేశంలో గొప్పతనం ఏముంది? మనకు మనం సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం తప్ప. ఏంటి సార్ మీ గురించి అంత బిల్డప్ ఇస్తున్నారు? కనీసం మీకైనా ఈ దేశం గురించి తెలిస్తే కొంచెం చెప్పండి, చూద్దాం. సంతోషంగా ఉంది. ఈ శుభ సమయంలో మీ అందరినీ ఫ్రీగా వదిలేస్తున్నాను. హ్యాపీగా వెళ్ళండి. జయ హో జవాను జై కిసానను అన్నపూర్ణయే ఇదిరా. డార్లింగ్, ఈ రోజు నీకోసం ములక్కాడ సాంబా. అమ్మా అమ్మా థ్యాంక్ యూ. కద్దు కూడా వేయమంటావు దాంట్లో? టమాటా ముల్లంగి కూడా వేయాలి. ఓకే. హలో హలో, మీకు ఒక కొడుకున్నాడు. వాడు బతికున్నాడా చచ్చిపోయాడని కనీసం తెలుసుకోవాల్సిన మినిమం బాధ్యత లేదా? డార్లింగ్, లాంగ్ డ్రైవ్ వెళ్ళి చాలా కాలమైంది. మనం తొందరగా మన న్యూ ఆడి కార్. హలో అవునా? ప్లీజ్ మీ రొమాన్స్ కొంచెం ఆపుతారా? చూడలేక చచ్చిపోతున్నాను. వీడి ముందు కాదు గాని మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం డార్లింగ్. ఆ? ఏయ్, ఎక్కడికి? నాకు ఇవాళ ఆన్సర్ చెప్పి కదలండి. మనవణ్ణి ఎత్తుకుని ఆడించాల్సిన వయసులో తమ్ముడు కోసం తాపత్రయపడేటి చేసిన వీడితో మనకేం డార్లింగ్? పద వెళ్ళిపోదాం. అంటే పెళ్లి చేసుకుంటేనే నేను మీ కొడుకునా? ఎస్. అంటే చేసుకోకపోతే? అసలు నేను చేసుకోను, నన్ను పట్టించుకోరా? నాన్న బంగారం, సన్యాసి ఎక్కడున్నా సన్యాసే. అందుకే మేము స్టేషన్ కి రాలేదు. ఈ వేస్ట్ ఫెలోతో మన టైం వేస్ట్. లెట్స్ గో ఫర్ ఏ రొమాంటిక్ లాంగ్ డ్రైవ్. ఎవరైనా కూతురు చెప్పిన మాట వినట్లేదనో, చదవట్లేదనో, లేకపోతే చెడు తిరుగుళ్ళు తిరుగుతుందనో బాధపడతారు. నా కర్మ. కాకపోతే ఏంటే, ఇంత మంచి కూతురిని ఎందుకు కన్నావే? బాగుంది సోద్యం. ఎవరైనా కావాలని కంటారా ఏంటి? మీ కర్మ కాబట్టి ఇంత మంచిది అమ్మాయిగా పుట్టింది. అన్నవే అను. నీ కూతురు మంచి అమ్మాయి కాబట్టి ఈ ముగ్గురితో పనిలేదు నీకు. మీ మెలో డ్రామా చాలా బాగుంది. ఏదైనా డైలీ సీరియల్ ట్రై చేస్తే ఫ్యూచర్ లో బాగా డబ్బులు వస్తాయి. అమ్మా, నీ డబ్బులొద్దు తల్లి. నీ రెవల్యూషన్ ఫ్యూచర్ గురించి మాకు అర్థమైతే చాలు. ఓకే ఓకే, మీ స్టోరీ స్క్రీన్ ప్లే నాకు అర్థమైంది. నేను అందరు అమ్మాయిలా లవ్ చేయాలి, అంతే కదా? అంతే అంతే. ఓకే, ఫ్రమ్ నెక్స్ట్ టైం ఐ విల్ కమ్ విత్ మై లవర్. గివ్ మీ యువర్ బ్లెస్సింగ్స్. శుభస్య శీఘ్రం, శుభస్య శీఘ్రం. పోలేరే బాబు, మొత్తానికి మనం మన వదిలేసాడు. సెలబ్రిటీలు వస్తున్నారు, వెల్కమ్ చెప్పండి రేయ్. ఏంట్రా నవ్వుతున్నారు? అప్పట్లో గాంధీ గారు స్వతంత్రం కోసం జైలుకి వెళ్ళారు తెలుసా? ఇప్పుడు మేము